ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు? 24, 23 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చే సంబంధాలు మంచిగా ఉంటాయమ్మా. నీకు 30, 32, 34, 36 అంటే అన్ని ముదిరిపోయినవి వస్తాయి కదా. లేట్ మ్యారేజెస్ కింద లేట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్లు వస్తాయి. అప్పుడు బాధపడేది ఎవరు? తిరగడము తినడము అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితులు మారిపోతాయి. హెవీ వెయిట్ అయిపోతారు, హెయిర్ లాస్ అవుతుంది, వీళ్ళకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోలేదు. హాయ్ వీవర్స్, ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చాను. పెళ్లి విషయంలో మీకు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు, ఎన్నో సందేశాలు ఉండొచ్చు. అవన్నీ తీర్చడం కోసం మీ ముందుకు తీసుకొచ్చాను సాయిబాబా సార్ని. సార్ ఈ రోజు మనకు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్తారు. సో మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. ఏం చెప్తారు అనేది మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు? ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు బీటెక్ కంప్లీట్ అవ్వగానే క్యాంపస్ ఎలక్షన్లో జాబ్ వచ్చిందమ్మా. అంటే మామూలుగా ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళకి జాబ్ వచ్చింది. 5 లక్షలు 6 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. 5-6 లక్షల ప్యాకేజ్ ఉంది అనగానే వీళ్ళకి ఏముంది అంటే, తల్లిదండ్రులు పెళ్లి చేద్దామనే ఆలోచనలో ఉంటారు. తల్లిదండ్రులు అడిగితే వీళ్ళు ఏమంటారంటే, డాడీ 5 లక్షలే ఉంది కదా, 6 లక్షలే ఉందిగా, ఇప్పుడు పెళ్లి ఎందుకు అంటారు. మెల్లగా మెల్లగా 1 ఇయర్స్కో 2 ఇయర్స్కో మళ్ళీ ఇంక్రిమెంట్ పడుతుంది, లేదంటే కంపెనీ మారితే మళ్ళీ 10 లక్షలు అయింది. ఈ 10 లక్షలు అవ్వగానే ఏమైపోతాయి అంటే, వీళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. అలవాటు పడ్డ తర్వాత ఏమవుతుందంటే, 10 అవ్వగానే 10 ఇంకా సరిపోవు. అప్పటికి 10 లక్షలు కూడా సరిపోవనే ఆలోచనకు వచ్చేస్తారు. ఇద్దరం బతకాలంటే కష్టం అనే ఆలోచనకు వచ్చి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కోరికలు విరిగిపోయి 10 పోయి 15 అయితే 20 అయితే బాగుంటది అని చెప్పేసి వీళ్ళు అటనే ఉండిపోతున్నారు. 20 అవుతుంది, 25 అవుతుంది, 30 కూడా అవుతుంది జీతము, కానీ వీళ్ళు పెళ్లి చేసుకోరు. ఎందుకు చేసుకోరు అని అంటే, ఇక ఆ కల్చర్కి అలవాటు పడ్డ తర్వాత వీళ్ళు ఏం చేసుకుంటారు, పెళ్లి తిరగడము తినడము అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితులు మారిపోతాయి, హెవీ వెయిట్ అయిపోతారు, హెయిర్ లాస్ అవుతుంది, వీళ్ళకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోమంటే చేసుకోరు. అప్పుడు వీళ్ళు ఆలోచన అనేది చాలా ఘోరంగా మారిపోతున్నది. అప్పుడు మొదటి సంబంధం అబ్బాయిలైనా అమ్మాయిలైనా, రెండవ సంబంధం అయినా పర్వాలేదు చేసుకుంటామన్న పరిస్థితికి వచ్చేసిన సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు అదే బీటెక్ అయింది, కొంచెం జాబ్ వచ్చింది, ఆ టైంలో చేసుకుంటే ఏమవుతుందంటే, వీళ్ళకు కొంచెం అన్ని విధాలుగా పిల్లలు అవ్వడానికి వీళ్ళకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక ముందుకు ముందే వీళ్ళు చేసుకోక తప్పు చేయడం వల్ల ఏమైపోతుంది అంటే, వీళ్ళకు ఇబ్బందులు ఏర్పడతాయి. అదే 10 లక్షలు ఇప్పుడు అమ్మాయి అనుకోండి, అబ్బాయి అనుకోండి ఒక విధంగా, అమ్మాయి అనుకోండి, అమ్మాయికి కూడా ఎట్లా అయిపోతుంది అంటే, అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆమెకు 5-6 లక్షలప్పుడు 5-6 లక్షలు వచ్చిందనుకో ఒక విధంగా, 10 లక్షలు వస్తే ఒక విధంగా, ఇక 15 లక్షలు 20 లక్షలు వచ్చేసరికి ఇంటి లోన్స్, హౌసింగ్ లోన్స్ చాలా మంది తీసుకుంటున్నారు. ఇవాళ అమ్మాయి పేరు మీద వస్తుంది కాబట్టి ఆ లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ అనేది తీరడానికి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే, ఇంకా అమ్మాయికి బయటకు పంపించాలంటే ఈ లోన్స్ అని అమ్మాయి పేరు మీద ఉంటాయి, పంపించడానికి కలదు. ఆలోచిస్తున్నారంటారా? ఇంకా పేరెంట్స్ ఏంది, అమ్మాయి ఏమో తీసుకుంటుంది ధైర్యంగా. ఇప్పుడు సంబంధాలు వచ్చినాయి అనుకోండి, మా అమ్మాయి పేరు మీద హౌసింగ్ లోన్ ఉంది అని అంటే ఎవరు చేసుకుంటారండి? ఓకే, నువ్వు ఎవరైనా సాఫ్ట్వేర్ అమ్మాయిని చేసుకుంటున్నానంటే, సాఫ్ట్వేర్ అమ్మాయి మా ఇంటికి వచ్చి మాకు ఆ జీతం ఇవ్వాలని ఆలోచిస్తాడు, కానీ వాళ్ళ అమ్మ నాయనకి జీతం ఇస్తుంది అంటే నాకెందుకనే ఆలోచనలు ఉంటాయి కదా మగ పిల్లగాడిది. అంతే కదా, చాలా తక్కువ కూడా ఉంటారు అలా ఆలోచించే వాళ్ళు. అంతే, అట్లనే ఆలోచిస్తారు. తక్కువైంది ఎక్కువైంది ఇక వాళ్ళు చేసుకుంటా పోతారు, ఇక నడుస్తూ ఉంటది. విషయం ఒకటే అమ్మా, మనం ఏదో విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఒకటి, ఉన్న సంబంధాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు చేసుకొని ముందుకు వెళ్తేనే వీళ్ళకి ఏమైనా సంబంధాలు. తక్కువ సాలరీ అయినా కూడా మంచి సంబంధం వస్తే మంచి. ఇప్పుడు 24, 23 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చే సంబంధాలు మంచిగా ఉంటాయమ్మా. నీకు 30, 32, 34, 36 అంటే అన్ని ముదిరిపోయినవి వస్తాయి కదా. లేట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్లు వస్తాయి. అప్పుడు బాధపడేది ఎవరు? ఇట్లా ఇవన్నీ విధాలుగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఆలోచించుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంచెం ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఈ క్వశ్చన్ తో మీకు అర్థమై ఉంటది అనుకుంటాను. లైఫ్ అంటే తక్కువ సాలరీ అనేది ఆలోచించకుండా మంచి సంబంధం వచ్చినప్పుడు తొందరగా పెళ్లి చేసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం.